ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే సోయా చంక్స్తో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక గ్లాసు బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ తీసుకొని దాన్ని కూడా హాట్ వాటర్లో వేసుకొని కొద్దిగా సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బిర్యానీ పాట్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. గీ వేడెక్కిన తర్వాత దానిలోకి మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి జస్ట్ ఒక 10 సెకండ్స్ వేగితే చాలండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ వేద్దాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాయి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లోకి ఒక టమాటో అయితే కట్ చేసి వేసుకుందాము. టమాటో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ బాగా వేగిన తర్వాత దానిలోకి అయితే మనం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుందాము. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇవి అన్నీ ఉడికిన తర్వాత దానిలోకి ఒక చిన్న కప్ పెరుగు అయితే యాడ్ చేద్దాము. పెరుగు యాడ్ చేసిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా మొత్తం కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టిన సోయా చంక్స్లో వాటర్ అంతా తీసేసి ఆ సోయా చంక్స్ని అయితే యాడ్ చేసుకుందాము. సోయా చంక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి అయితే కొద్దిసేపు ఉడికించుకుందాము. కొద్దిగా సేపు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే పోయాలండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ మెజర్ చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్ అయితే పోసేసాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని లిడ్ పెట్టి వాటర్ తెరిలేంత వరకు వాటర్ కాగబెట్టుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, వాటర్ తెల్లడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ని అయితే దాంట్లో వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి అయితే అన్నం ఉడకబెట్టుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత మధ్యలో ఒక్కసారి అయితే కలుపుకుందాము. అప్పుడైతే మనకి మసాలా మొత్తం రైస్కి పడుతుంది. అంతే అండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే సోయా చంక్స్తో పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.